హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి బేబీ ఫుడ్ రెసిపీ షేర్ చేసుకుంటాను మీతో. బేబీస్కి ఇది పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఓట్స్ విత్ బనానా ప్యూరీ. ఇది బేబీస్కి పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు అండ్ వెయిట్ గెయిన్ అవుతారు. ఒక బౌల్ తీసుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ని యాడ్ చేసుకోండి. అందులో ఫస్ట్ వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక 10 minutes సోక్ చేయండి. ఓట్స్లో ఫైబర్ ఉండడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది బేబీస్కి. ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది బేబీస్కి. ఇందులో నేను ఒక కాజును కూడా యాడ్ చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం బేబీకి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ వేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఫైన్ పేస్ట్ లా వస్తుంది. ఆ మిక్సీ పట్టిన ఓట్స్ని మనం ఒక ఫిల్టర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. 6 months బేబీకి పెడుతున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఫుడ్ రెసిపీ ఏ ఫుడ్ చేసినా కానీ కంపల్సరీగా ఫిల్టర్ చేసుకొని ఇవ్వాలి బేబీస్కి. ఫిల్టర్ చేసినాక ఇప్పుడు ఆ బౌల్లో ఉన్న లిక్విడ్ని మనము స్టవ్ పైన పెట్టి కలుపుతూ వేడి చేసుకోవాలి. అందులో ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోండి మీకు గట్టిగా అనిపిస్తే. ఎందుకంటే ఓట్స్ అనేవి జిగురుగా ఉంటాయి. మనము ఎంత కలిపినా కూడా అది జిగురుగా వస్తూ ఉంటుంది. సో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలుపుతూ ఉండండి, లేదంటే లమ్స్ ఫామ్ అవుతాయి. మనకి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓట్స్ని మాత్రం బాగా ఉడికించుకోవాలి, మనం బేబీస్కి పెడుతున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న సైజ్ బనానాని యాడ్ చేసుకుంటున్నా స్వీట్నెస్ కోసము అండ్ ఎక్కువ న్యూట్రిషన్స్ బేబీకి అందడం కోసము. బనానా పైన పొట్టు తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. దాన్ని స్పూన్తో ఆర్ స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోండి, మంచిగా స్మూదీలా వచ్చేటట్టు. ఈ బనానా ప్యూరీ అయిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న ఓట్స్ ప్యూరీలో ఈ బనానాని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఓట్స్ బనానా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇది బేబీస్కి పెట్టడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఐరన్, జింక్, విటమిన్ B3 అండ్ బేబీ యొక్క హెల్దీ గ్రోత్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓట్స్. ఇందులో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది బేబీ యొక్క గట్ హెల్దీగా ఉండేలా చేస్తుంది, బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేలా చేస్తుంది. బేబీస్కి మనం ఫస్ట్ టైం ఓట్స్ పెడుతున్నప్పుడు స్మాల్ అమౌంట్లో ఇవ్వాలి. వాళ్ళు మెల్లిగా ఫుడ్ పోర్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. బేబీస్కి ఓట్స్ పెడుతున్నప్పుడు అవి మంచిగా కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేస్తేనే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ మనము ఓట్స్ బనానే కాకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రూట్, వెజిటేబుల్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్. ఇలా మనం యాడ్ చేసామంటే వాళ్ళకి ఫ్లేవర్ నచ్చుతుంది అండ్ అలాగే ఎక్కువ న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళము అవుతాము. మనం బేబీకి ఇచ్చే ఫుడ్లో కంపల్సరీగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఓట్స్ వల్ల. ఇక్కడ మా సిద్ధుకి వాళ్ళ నాన్న తినిపిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.